టాలీవుడ్లో తిరిగిలేని విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల్లో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన 8 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను అందుకోవడం విశేషం. ముఖ్యంగా గతేడాది విడుదలైన సంక్రాంతికి వస్తున్న చిత్రం వసూళ్ల సునామీ సృష్టించింది. విక్టరీ వెంకటేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటించిన ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి మనశంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని రూపొందించారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుండడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. అయితే వరుస విజయాలతో కమర్షియల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్స్తో సినిమా చేయకపోవడంపై నోరు విప్పారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కు 2-3 విభిన్నమైన కథలను వినిపించాను. అల్లు అర్జున్తో కూడా ఒక స్టోరీపై చర్చలు జరిగాయి. నేను చెప్పిన కథలేవి ఆ సమయంలో వర్కౌట్ కాలేదు. దీనిని నా ఫెయిల్యూర్గానే భావిస్తాను. బహుశా వాళ్లను పూర్తి స్థాయిలో ఎగ్జైట్ చేసేలా నేను కథలను సిద్ధం చేయలేకపోయి ఉండొచ్చు, లేదా ఆ సమయానికి నా మేకింగ్ మీద వాళ్లకు సరైన నమ్మకం కుదరలేదేమో అని చెప్పారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి త్వరలోనే స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కించాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే ఆయన మనసులో ఉన్న ఆ 2 స్టార్స్ ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో డ్రాగన్ రూపొందుతోంది. ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.